ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కూటమి అన్నది అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి నేను చాలాసార్లు చాలా వీడియోలు చేయడం జరిగింది. కాకపోతే ఏ వీడియోలో కూడా ఖచ్చితమైన ఆధారాలని మీ ముందు పెట్టలేకపోయినా నేను ఈరోజు ఈ వీడియోలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసే కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ఒక ఖచ్చితమైన ఆధారాన్ని మీ ముందు పెడతాను. నేను చేసినటువంటి ముఖ్యమైన వీడియోలలో ఈ వీడియో అనేది ఒకటి అని చెప్పేసి నేను నమ్ముతున్నా కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఏంటి ఆధారము అంటే అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎవరు అంటే తులసి గబార్డ్ గారు. ఈమె ఒక మహిళ. ఈమె ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ స్టేట్మెంటు అంటే ఈ ఈవీఎంలని సులభంగా హ్యాక్ చేయవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ అన్నది ఈవిడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. అమెరికా అన్నది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అట్లాంటి దేశానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మహిళ, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి మహిళ ఒక మాట చెప్పింది అంటే ఆధారాలు లేకుండా చెప్పదు. ఆమె దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ రాగానే భారతదేశంలో ప్రకంపనలు మొదలైనవి. నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీ లెవెల్లో బీజేపీ అన్నది, ఇక్కడ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి అన్నది కేవలం ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చాయని చెప్పేసి చాలామంది మేధావులు నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి తులసి గబార్డ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. ఇక కొన్ని పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది, కాకపోతే మళ్ళీ ఒకసారి చెబుతాను. కొన్ని పాయింట్స్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతాయి. ఎలా ఒక పథకం ప్రకారము ఈ ఎలక్షన్లు చేశారు, ఎలా ఒక పథకం ప్రకారము వైసీపీ పార్టీని ఓడగొట్టారు, ఎలా ఒక పథకం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు మనం చూసుకుంటే మార్చి నెల 2024 మార్చి నెలలో అప్పటిదాకా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే అరుణ్ గోయల్ గారు రిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడు రిజైన్ చేశారు అంటే కేవలము ఎలక్షన్లు అనౌన్స్ అవ్వడానికి వారం రోజుల ముందు అరుణ్ గోయల్ గారు రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే మన కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కమిషనర్ని అపాయింట్ చేసింది. జనరల్గా ఎలక్షన్ కమిషనర్లు అంటే ముగ్గురు ఉంటారు. అప్పట్లో ఆల్రెడీ ఒక పదవి ఖాళీగా ఉండే, అరుణ్ గోయల్ గారు ఆయన రిజైన్ చేశారు కాబట్టి 2 పదవులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎవరు ఆ ఇద్దరు అంటే జ్ఞానేష్ కుమార్ గారు, సఖ్బీర్ సింగ్ సాంధు గారు. వీళ్ళిద్దరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియమించిన పద్ధతి ఏదైతే ఉందో అందులో ఒక పెద్ద బొక్క ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే పాతకాలంలో అంటే పాత పద్ధతి ఏంటంటే మనకి ఇక్కడ లా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ లా డిపార్ట్మెంట్ కొన్ని పేర్లు పంపిస్తే ప్రధానమంత్రి గారు ఆ పేర్లని పరిశీలించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇందులో ఒక పేరుని సెలెక్ట్ చేసి ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసేవాళ్ళు. కాకపోతే సుప్రీంకోర్టు ఏమన్నది ఆ పద్ధతి సరికాదండి, మీరు పని చేయండి, ఒక ప్యానెల్ని సృష్టించండి, అందులో ప్రధానమంత్రి గారు ఉంటారు, రెండవది అపోజిషన్ పార్టీ లీడరు, మూడవది ఎవరు అంటే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళు ముగ్గురు ఉంటారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చీఫ్ జస్టిస్ని నియమించుకుందామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ బీజేపీ ఏం చేసింది అంటే ఒక ప్లాన్ చేసింది. ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురులో ఆ క్యారెక్టర్ని తీసేసి ఏం చేశారు అంటే హోమ్ మినిస్టర్ని పెట్టారు. అంటే ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు ఉంటారు, హోంమంత్రి గారు ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలి. కానీ ఏం జరిగింది అంటే ఈ ముగ్గురిలో ఇద్దరు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్గా వస్తారు. అంటే ప్రధానమంత్రి గారు మన హోంమంత్రి గారు ఇద్దరు వేసేస్తే సరిపోద్ది. ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అంటే జ్ఞానేష్ కుమార్ గారిని, సఖ్బీర్ సింగ్ సాంధు గారిని ఎలక్షన్ కమిషనర్గా నియమించడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి మొత్తం ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు ఎవరంటే ఇందాక నేను చెప్పినట్లు జ్ఞానేష్ కుమార్ గారు కొత్తగా వచ్చారు, సుఖ్బీర్ సింగ్ సంధు గారు కొత్తగా వచ్చారు, అంతకుముందు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు ఏం చేశారు అంటే ఒక పెద్ద మ్యానిపులేషన్ అనేది భారతదేశంలో చేశారు. ఇది ఈరోజు మనం ఒప్పుకోక తప్పదు. ఎప్పుడు అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ అమెరికా లాంటి దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక వీళ్ళు తప్పకుండా ఎలక్షన్ కమిషన్
సహాయంతో ప్రోద్బలంతో ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఇక్కడ నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళని అపాయింట్ చేసిందే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, మోదీ గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి. మనందరికీ తెలుసు 13 మే రోజు ఎలక్షన్లు జరిగినాయి. దాని తర్వాత రిజల్ట్ అనేది జూన్ 4వ తారీఖు వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ఎలక్షన్లు జరిగిన నాటి నుంచి రిజల్ట్ వచ్చినప్పటికీ, అంటే జూన్ 4కి 13 మే నుంచి జూన్ 4 వరకు ఏం జరిగిందంటే నెంబర్ ఆఫ్ ఓట్లు పెరిగిపోయినాయి. ఒక మెషిన్ అన్నది ఓటింగ్ జరిగిన తర్వాత తీసుకొచ్చి పెట్టే కట్టేసి లోపల పెట్టి రూమ్లో బయట నుంచి సీల్ చేస్తాం తాళం. మరి అందులో ఆ మెషిన్లో ఓట్లు ఎట్లా పెరిగినాయి? మొత్తం భారతదేశంలో 1,70,00,000 ఓట్లు పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో 12.2 లక్షల ఓట్లు పెరిగినాయి. ఇది నేను చెప్పేది కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా రావడం జరిగింది. కింద మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 17.2 లక్షల ఓట్లు పెరిగినాయి అంటే అది చిన్న నెంబర్ కాదండి. ఎందుకు నేను చిన్న నెంబర్ కాదంటున్నంటే టీడీపీకి వైసీపీకి ఉన్న వ్యత్యాసం కేవలం 22 లక్షలే. అందులో 17.2 లక్షల ఓట్లు ఇక్కడ పెరిగినాయి అంటే ఇక్కడ మ్యానిపులేషన్ జరిగినట్టేగా. అదీ కాకుండా చాలా ప్రదేశాలలో ఏం చేశారు అంటే ఈ ఎలక్షన్ కమిషన్ కొత్తగా అపాయింట్ అయ్యారు కదా, వీళ్ళు ఏం చేశారు అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు అంటే కొంతమంది ముఖ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లను మార్చేసి అసలు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఓటు కూడా వేయకుండా చేశారు పోలీసు వాళ్ళ ప్రోద్బలంతో. అట్లాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పడేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఈ 1.7 కోట్ల ఓట్లు ఏవైతే పెరిగాయో, ఈ 17.2 లక్షల ఓట్లు ఏవైతే పెరిగాయో ఇవి కేవలము బీజేపీని సెంట్రల్లో కూటమిని ఆంధ్రప్రదేశ్లో గెలిపించడానికే పెరిగాయని చెప్పేసి నేను ఆరోపించలేదండి. మళ్ళీ నా మీద పడేసారు. నేను కాదు, ప్రశాంత్ భూషణ్ గారు, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు, ఆయన ఆరోపించడం జరిగింది. ఇక ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఆ 4-5 రోజుల్లో చాలా వీడియోలు బయటకు వచ్చినాయి. మీకు గుర్తుంటే వివి ప్యాడ్ ఏవైతే స్లిప్పులు ఉంటాయో ఆ స్లిప్పులు బయట చెత్తకుప్పలో కనిపించినాయి. వివి ప్యాడ్ స్లిప్పులు చాలా ఇంపార్టెంట్. వాటిని భద్రపరచాలి. ఎలక్షన్లు అయినా 45 రోజుల వరకు ఏమో భద్రపరచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టులు కూడా ఆర్డర్లు ఇచ్చినాయి. అట్లాంటిది ఎలక్షన్లు అయినా కేవలం రిజల్ట్ వచ్చిన అదే రోజు మరుసటి రోజు ఏం జరిగిందంటే ఈ వివి ప్యాడ్లు స్లిప్పులు చెత్తకుప్పలో కనిపించినాయి. కనిపించేసరికి అనుమానాలు ఇంకా పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. అదీ కాకుండా మొత్తం ఈ మషిన్ లోపల చేయి పెట్టి ఈ వివి ప్యాడ్ స్లిప్పులు తీస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. మరి అది ఎలక్షన్ కౌంటింగ్ కోసం తీశారా, అంతకు ముందు తీశారా అన్నది ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్ని మనం ప్రశ్నించాలి. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. చెప్తారా అంటే చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఆల్రెడీ కేల్కతం దుకాన్ బంద్, ఆల్రెడీ గెలిచేసారు. గెలిచి 11 నెలలు అయింది కాబట్టి ఇక చెప్పేళ్ళు ఏముండవు కాబట్టి అందరూ మూసుకొని కూర్చున్నారు. అదే కాకుండా ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్, ఇది మొబైల్ ఫోన్, నేను ఆల్రెడీ 10 సార్లు చెప్పాను, ఇది మొబైల్ ఫోన్. ఇది నేను ఛార్జింగ్ పెడితే 100 ఉందనుకోండి, రోజు మొత్తం వాడితే ఒక 60 ఛార్జింగ్ దిగుతుంది. దిగి 40 ఉంటుంది. ఇంకా 60 దిగితే 40 ఉంటుందిగా, 40 ఉంటుంది. నేను తీసుకుపోయి దీన్ని ఇట్లా పెడితే రెండో రోజు వచ్చి చూస్తే ఉంటే 40 అన్న ఉండాలి, లేకపోతే మొత్తానికి ఒక రోజు ఇట్లా పెట్టినాం కాబట్టి మొత్తానికి దిగిపోయి స్విచ్ ఆఫ్ అనే అవ్వాలి. కానీ 40 ఉన్న ఛార్జింగ్ 60 ఎట్లవుతుంది, 90 ఎట్లవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుందా ఇట్లా టేబుల్ మీద పెడితే? కానీ ఓటింగ్ మిషన్లు తీసుకెళ్ళి రూమ్లో పెట్టి బయట నుంచి తాళం వేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ రోజు తెరిస్తే ఓటింగ్ మిషన్లో ఛార్జింగ్ పెరిగిపోయింది. ఎట్లా? జూన్ 4వ తారీఖు తెరిస్తే ఓటింగ్ మిషన్లో ఛార్జింగ్ పెరిగిపోయింది. ఇది ఎట్లా సాధ్యం అంటే మధ్యలో ఎవడో ఓటింగ్ మిషన్లని అయితే మార్చేశాడు. అవి ఆ మెషిన్లు కాదు, కొత్త మెషిన్లు. లేదంటే ఆ మెషిన్లను వాడి ఛార్జింగ్ పెట్టారు. అందువలనే ఆ ఓటింగ్ మిషన్లో ఛార్జింగ్ అనేది పెరిగింది. ఈ విషయం మీద ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే BHEL నుంచి కొన్ని లక్షల ఓటింగ్ మిషన్లు మాయమైనవి అని చెప్పేసి ఒక ఆరోపణ అన్నది వచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది ముఖ్యులు ఆరోపణలు చేయడం జరిగింది. అసలు ఓటింగ్ మిషన్లే కనిపించకుండా పోయినాయి. ఆ కనిపించకుండా పోయినటువంటి ఓటింగ్ మిషన్లని మ్యానిపులేట్ చేసి ఈ ఓటింగ్ మిషన్లకి బదులు పెట్టారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఆ ఆరోపణలని ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీరియస్గా తీసుకోలేదో అది అర్థం కావట్లేదు. ఇక అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఢిల్లీలో ఒక పార్టీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటి ఎమ్మెల్యే, అంటే నేను చెప్పేది ఇంతకు పూర్వం ఎమ్మెల్యే
సౌరవ్ భరద్వాజ్ అని చెప్పేసి ఉండే ఎమ్మెల్యే గారు, ఆయన లైవ్గా అసెంబ్లీలో ఒక మషిన్ తీసుకొచ్చి పెట్టి ఆ మషిన్ని హ్యాక్ చేయడం సాధ్యం అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. ఎక్కడ చేసిండు? ఢిల్లీ అసెంబ్లీలో చేసిండు. సౌరవ్ భరద్వాజ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. ఇది చేసిన తర్వాత చాలామందికి నమ్మకం లేదు, అరే ఈవీఎంలు ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సరే, ఇక ఆయన అన్నాడు, ఆయన మాటలు నమ్మిర్రో నమ్మలేదో అది వేరే సంగతి. ఈరోజు అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ చెబుతుంటే నమ్మని వాడే ఉంటాడు, నమ్మని వాడు వెదవైనా ఇక డైరెక్ట్. ఎందుకంటే ఆమె మామూలు మహిళ కాదు, అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్కి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్. ఆమె చెప్పినప్పుడు నమ్మకపోతే పక్కువ నవ్వి వెళ్ళిపోతారు. సరే, ఈ అన్ని విషయాలు పక్కన పెడితే మంగళగిరి అని చెప్పేసి ఒక నియోజకవర్గం ఉంది. ఎవరు? లోకేష్ గారు గెలిచారు అక్కడి నుంచి. మంగళగిరికి నేను వెళ్ళే ఎలక్షన్లకు ముందు అక్కడ కొంతమందితో మాట్లాడా. ఇక్కడ ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఫైనల్ ప్రశ్న, ఫైనల్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అన్న. ఎందుకంటే అన్న, ఒక ఓటమి నుంచి ఎదుర్కొని జీవితం అంటే ఏమీ తెలియనోడికి కూడా ఒక పట్టుదలతో నిలబడితే ఏమై సాధించగలడో ఒక మోటివేషన్గా తీసుకోవాలంటే నా జీవితంలో ఒక జగన్మోహన్ రెడ్డి. 16 నెలలు జైల్లో ఉన్నా కూడా 16 నెలల్లో జైలు కాదన్న, ఓపెన్ ఆ గుండెగా వేరన్న. అది సోనియా గాంధీ అసమంటావా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లారా లోకేష్, నథింగ్ అన్న. ఇవన్నీ సింపుల్. ఫైనల్గా చివరి ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? అన్న, ఈ ఓటు అనేది నిద్రలో వేసేది నా ఫ్యామిలీ కాదన్న, ఈ నియోజకవర్గం మొత్తం కాదు, ఏపీ మొత్తం అలాగే ఉందన్న. ఓన్లీ జగన్ 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 జగన్. ఈ వీడియో అన్నది ఇప్పుడు కూడా నా ఛానల్లో ఉంది. ఇది మచ్చుక్కు నేను తీసుకున్నటువంటి ఒక బైట్. మంగళగిరిలో నేను చాలామందితోటి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు, కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి, అసలు సాధ్యమే కాదు అని చెప్పేసి మంగళగిరి ప్రజలు, ఒకరిద్దరు కాదండి, నేను చాలామందితో అక్కడ మాట్లాడినా, వీడియో షూట్ చేయలేకపోయినా, కొంతమందితో చేసినా కూడా ఛానల్లో వేయలేకపోయినా. ఎందుకంటే ఎంత వేస్తాం, ఒక అరగంట వేస్తాం, 40 నిమిషాలు వేస్తాం, గంట వేస్తాం, అంతకంటే ఎక్కువ వేస్తే చూడరు మీరు, కాబట్టి వేయలేదు. చాలామందితో మాట్లాడినా అక్కడ ప్రజలందరూ ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు చూశాక మేము వేరే వాళ్ళకి ఎట్లా ఓటేస్తామండి, అసలు సాధ్యమే కాదు అన్నారు. అదే మంగళగిరిలో మా మీద అటాక్ కూడా జరిగింది. ఈ విషయం కూడా ఆల్రెడీ మీకు చెప్పిన. కెమెరాలు వేసుకుని ఉరికినాం మేము. నేను ముందు మైక్ పట్టుకుని ఉరుకుతా అంటే వెనకాల మా కెమెరామ్యాను శంభో శివ శంభో సినిమాలో ఓ సీన్ ఉంది కదా, అల్లరి నరేష్ గారిది, అట్లా ఉరికిండు. కొద్దిలో తప్పించుకున్నాం, లేకపోతే ఈ చెవో బో అల్లరి నరేష్ గారి లాగా. అట్లాంటి పరిస్థితులు కూడా చూసినాం. ఒక పథకం ప్రకారం మమ్మల్ని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగింది ఒక అన్యాయం. ధర్మయుద్ధానికి పిలిచి అధర్మంగా గెలిచారు. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పిన. నిజంగానే ధర్మయుద్ధానికి పిలిచి అధర్మంగా గెలిచారు. లేకపోతే 151 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీకి ప్రజాదరణ తగ్గితే ఒక 20 సీట్లో, 40 సీట్లో, 50 సీట్లో తగ్గాలి. కానీ 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్లో 11 సీట్లు ఎట్లా వస్తాయి? అది కూడా 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేసిన తర్వాత కూడా 11 సీట్లు ఎట్లా వస్తాయి? ఇది ప్రజలు చేసినటువంటి నమ్మక ద్రోహం కాదు, ఇది ఈవీఎంలు చేసినటువంటి నమ్మక ద్రోహం. సరే, ప్రజలు కూడా కొంతమంది మారుంటారు, కొంతమంది ఆశపడి ఉంటారు, అందులోకి నేను వెళ్ళను ఆ విషయంలోకి. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది. ముందు నుంచి నేను ఈ విషయం మీద చాలాసార్లు వాదించడం జరిగింది. అదీ కాకుండా ప్రజల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి నేను దీనికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, మీరేమనుకుంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి అని చెప్పేసి నేను ఒక ప్రశ్న అడిగితే 54,000 చిల్లర మంది ప్రజలు, 54,000 అంటే చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు, 54,000 చిల్లర మంది ప్రజలు లిఖితపూర్వకంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లతో సహా నాకు రాసి పంపించారు. పంపిస్తే ఆ డేటా మొత్తాన్ని పెట్టి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి నేను లేఖ రాయడం జరిగింది. ఈ డేటా మొత్తం పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, కింద మీకు లేఖ కనిపిస్తుంటుంది. లేఖ రాశాను, కానీ దాని మీద ఎట్లాంటి యాక్షన్ అన్నది ఇప్పటి వరకైతే తీసుకోలేదు. ఆల్రెడీ 11 నెలలు అయిపోయింది కాబట్టి ఇక తీసుకుంటారు అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకు అంటే ఈవీఎంలకు సంబంధించి చాలా కేసులు నడిచినాయి, ప్రస్తుతం కూడా కోర్టులలో ఉన్నాయి. అక్కడ న్యాయం జరగనప్పుడు నాలాంటి ఒక వ్యక్తి, సామాన్య యూట్యూబర్ ఒక లేఖ రాస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతలేను. మరి మీరేమైనా నమ్మితే తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి, కూటమి గెలుపు మీద మీరేమనుకుంటున్నారు? అసలు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు లేనటువంటి పార్టీ,
సరే ఒక సీటు ఉన్నా లేనట్టే కానీ అది వేరే సంగతి. ఒక్క సీటు కూడా లేనటువంటి పార్టీ 21 స్థానాల నుంచి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే 21కి 21 గెలిచింది, ఎలా పాసిబుల్ అయింది అన్న విషయం మీద తప్పకుండా మీరు కమెంట్ చేయాలి. 164 సీట్లు ఎట్లొచ్చినాయి కూటమికి అన్న విషయం మీద మీరు కమెంట్ చేయాలి. మీరు కేతిరెడ్డి గారు, ధర్మవరం కేతిరెడ్డి లాంటి వ్యక్తి ఎలక్షన్లో ఎలా ఓడిపోయాడు, ఆయన స్థానంలో పేరు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. బీజేపీ క్యాండిడేట్ అంట, పేరు తెలియని బీజేపీ క్యాండిడేట్ ఎట్లా గెలిచాడు అన్న ప్రశ్నకి సమాధానం మీరు తప్పకుండా చెప్పాలి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది ప్రజలందరికీ చేరుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.